యాక్షన్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రెండ్కి తగ్గట్లు మాట్లాడాలనుకునే ప్రయత్నాన్ని అప్పుడప్పుడు ప్రదర్శిస్తుంటారు చంద్రబాబు. తాజాగా ఆయన మాటలను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. గడిచిన కొద్ది రోజులుగా తెలుగువారు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరి నోళ్లలో అదే పనిగా నానిన బాహుబలి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి తెలుగువారి చిత్ర నిర్మాణ ప్రతిభా పాటవాల్ని అందరికీ అర్థమయ్యేలా చేసిన బాహుబలి మూవీని ఆస్కార్కు సిఫార్సు చేయాల్సిందిగా తాను కేంద్రానికి కోరుతానని వ్యాఖ్యానించారు చంద్రబాబు. సినిమాను ఆద్యంతం అద్భుతంగా మలిచారంటూ రాజమౌళిని అభినందించిన చంద్రబాబు త్వరలోనే ఆ చిత్ర బృందాన్ని అమరావతికి తీసుకొచ్చి సన్మానిస్తానని చెప్పారు. చిత్ర యూనిట్కి అభినందనలు తెలిపిన చంద్రబాబు మంగళవారం మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళా తపస్వి కె విశ్వనాథ్కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన విశ్వనాథ్కి అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశారు. ఇక రాజధాని అమరావతి నిర్మాణానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే అప్పగించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. సింగపూర్ కన్సార్టియంకు అప్పగించాలని డిసైడ్ చేశారు. ఈ నిర్ణయంతో పాటు ఒలింపిక్ విజేత పివి సింధుకి గ్రూప్ 1 సర్వీసులో నియమించేందుకు వీలుగా చర్యలు, కొత్తగా 800 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులను గ్రేడ్ 1 పోస్టులుగా అప్గ్రేడ్ చేస్తూ మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.